పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. ప్లాస్టిక్ నియంత్రణకు ప్రజలు ముందుకు రావాలి. అసెంబ్లీలో కూడా వాడకాన్ని నిషేధించాలి. కార్యాచరణ రూపొందిస్తామన్న పవన్. ట్రంప్ లాంటి వారి ఆటలు చాలా రోజులు కొనసాగవు. తెలంగాణలోనూ ఒక ట్రంప్ ఉండేవారు. నచ్చినట్టు చేయడంతో ఓడించారన్న రేవంత్. పలువురు ఎమ్మెల్యేలపై డిప్యూటీ స్పీకర్ అసహనం. సభ జరుగుతుండగా మాట్లాడుకోవడంపై ఆగ్రహం. బయటికి వెళ్లాలనే సూచన. అపోజిషన్ వస్తేనే అసెంబ్లీ బాగుంటుంది. ప్రజా తీర్పును వైసీపీ గౌరవించాలి. జగన్ ఆరోపణలను ప్రజలు నమ్మరన్న పల్లా శ్రీనివాస్. ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసనలు. మెడికల్ కాలేజీల అంశంపై ఆందోళన. ప్రైవేటీకరణ వద్దంటూ నినాదాలు. మండలిలో వైసీపీ సభ్యుల ఆందోళన. ప్రశ్నోత్తరాలు కొనసాగించాలని టీడీపీ డిమాండ్. పోటాపోటీ నినాదాలతో గందరగోళం. కస్టడీకి ఎంపీ మిథున్ రెడ్డి. సిట్ కార్యాలయానికి తరలింపు. లిక్కర్ కేసులో అధికారుల విచారణ. విశాఖ హెచ్పీసీఎల్ రిఫైనరీలో ప్రమాదం. రఫ్ సైట్లో ఒక్కసారిగా పేలుడు. భయంతో పరుగులు తీసిన కార్మికులు. నేను జగన్ ను కలవలేదు. పార్టీ మారే ఆలోచన లేదు. రాజగోపాల్ రెడ్డి క్లారిటీ. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూలగొట్టడం. బుల్డోజర్ వస్తుందని బస్తీవాసుల్లో భయం. రేవంత్ ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్న కేటీఆర్. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద. 7 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత. కొనసాగుతున్న విద్యుదుత్పత్తి. ఎన్టీఆర్ జిల్లా అనుమంచిపల్లిలో చోరీ. 30 తులాల గోల్డ్, 20,000 నగదు అపహరణ. పోలీసుల దర్యాప్తు. కోర్టులో ఆయేషా మీరా తండ్రి పిటిషన్. సిబిఐ తుది నివేదిక ఇవ్వాలని వినతి. రిపోర్ట్ ఇవ్వకుండా అభ్యంతరాలు చెప్పలేమన్న ఇక్బాల్. కడప జిల్లా మైలవరం కాల్వకు గండి. పొలాల్లోకి భారీగా చేరిన నీరు. ఆందోళనలో రైతులు. నాగార్జున సాగర్ కు పెరిగిన వరద. 24 గేట్లెత్తి నీటి విడుదల. ఇన్ఫ్లో 2 లక్షల క్యూసెక్కులు. అన్నమయ్య జిల్లాలో పొంగి పొర్లుతున్న వాగులు. పింఛా జలాశయం గేట్లు ఎత్తిన అధికారులు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తం. భారత్ వర్సెస్ ఒమన్. రాత్రి 8 గంటలకు మ్యాచ్. బుమ్రాకు రెస్ట్ ఇచ్చే అవకాశం. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.